ఇక విశాఖపట్నం మధురవాడలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్ 7వ వార్డులో ఉన్న స్వతంత్ర నగర్ కు సందర్శించి అక్కడ కొన్నేళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూడా పరిస్థితిని ఆయన పరిశీలించారు. పేదలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పక్కా ఇళ్లకు కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే గంటా చర్చించారు. అలాగే రోడ్లు, డ్రైనేజ్ సమస్యలపై కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం స్వతంత్ర నగర్ పార్కును కూడా పరిశీలించి పార్కు మెయింటెనెన్స్ తో పాటు భవిష్యత్తులో పార్కును ఏ విధంగా వినియోగించాలన్న అంశాలపై అధికారులకు, స్థానిక నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. స్థానిక నివాసం ఉంటున్న వ్యక్తులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. నేను స్వయంగా విజిట్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కాలనీ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పార్క్ లో కూడా కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చెప్పారు, అవి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వైజాగ్ అనేది ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్, సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక పక్క గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి మొత్తం అంతర్జాతీయంగా కూడా వైజాగ్ శ్రవ్యంగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి దాంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో సమస్యలు కూడా పెరుగుతా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈరోజు హౌసింగ్. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు కల్పించాలని లక్ష్యంగా మరి ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఈ కాలనీ ఈ కాలనీ ఏమంటారు, సొంత నగర్ కాలనీ అంటా ఉంటాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 దఫాల్లో దాన్ని విజిట్ చేయటం, అప్పుడు కమిషనర్ గా ఉన్న హరినారాయణ గారు అలాగే సత్యనారాయణ గారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద పలు దఫాలు మాట్లాడుకోవటం, దానికి ఎలా పరిష్కారం చేయాలి ఇవన్నీ కూడా కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అప్పుడు కొంతమందికి 30 మందికి పట్టాలు ఇచ్చారనేది స్థానికంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఆ పట్టాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాన్ని మొత్తం మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా చేయాలనేది వాళ్ళ